నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా మార్చడమే తన లక్ష్యం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తానన్నారు. కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన చైతన్య రెడ్డికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన అష్రఫ్ అలీకి కూడా అదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. నల్గొండను స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యం అన్నారు కోమటిరెడ్డి. పదవిలో ఉన్నన్నాళ్లు ప్రజలకు మంచే చేస్తానన్నారు ఆయన. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా. మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సిన ఇద్దరు కొడుకులు అమెరికాలో సెట్ అయిపోయినారు. మొత్తం కూడా ఎందుకంటే అవకాశం దేవుడు మళ్ళీ ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా ఇప్పుడు అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే రేపు మనం పదవి టర్మ్ దిగిపోతాం, ఎప్పుడోసారి దిగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా, 17-20 ఏళ్ళ తర్వాత పైకి పోవాల్సిందే కదా. ఈ 15 రోజులు ఉంటుందిరా. ఈ పదవి దిగిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉండే, పలానా టైంలో కార్పొరేటర్ ఉండే, పలానా టైంలో మినిస్టర్ ఉండే. పర్వాలేదురా అంటే అయిపోయారు. పర్వాలేదురా అంటే చాలు పీడమైంది రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతున్నాయి. పెళ్ళిలో ఇల్లు ఉంటే మా లీడర్ల కొడుకులు పిల్లలు ఏం ముఖం పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ చూడ నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నా. నాయకుడు అనేవాడు పేదవారు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తుంది మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు నీకు పదవి ఉంటే నీ ఎమ్మడి మంది వస్తారు. అభివృద్ధి విషయంలో తనను విమర్శించే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వనన్నారు కోమటిరెడ్డి. తాను అవినీతి మరక లేకుండా పనిచేశానని, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్స్ కూడా అదే విధంగా పనిచేయాలని నిర్దేశించారు. ఎవరిని విమర్శించ 3 ఏళ్ళు మళ్ళీ నేను నామినేషన్ వేసాగానే విమర్శిస్తా. అప్పుడు నన్ను విమర్శించే అవకాశం వాళ్ళకి ఇయ్య. సూపర్ స్మార్ట్ సిటీ చేసినాక నన్ను ఎందుకు తిడతారు? ఇవాళ 15 సబ్స్టేషన్ కట్టించిన అప్పుడే 2 ఏళ్ళల్లో. టౌన్లో 6 కట్టిస్తున్నా, 4 నడుస్తున్నాయి, ఇంకో 4 తీసుకొస్తా టౌన్కు. ఇవాళ ఈ అన్ని పనులు అయిపోయినాక 1 year తర్వాతనే నల్గొండని గుర్తుపట్టరు మీరు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికి కూడా కార్పొరేటర్లకు మీరు ఎక్కడ కూడా తప్పు చేయకండి. చేతనైతే సాయం చేయండి, లేకపోతే ఖాళీ కూర్చోండి. చేతనైతే సాయం చేయండి. ఆ వార్డులో అని ఎవడన్నా కంకర కుప్ప కనవడంగానే ఓడిపోతాడు, ఈడిపోతాడు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, అంటే ఓపెన్గా చెప్తున్నా, పరిస్మృతంగా. ఎక్కడనైనా నువ్వు ఏం డెవలప్మెంట్ చేయకున్నా, నువ్వు అవినీతి మార్గం లేకుండా నువ్వు ఎన్నిసార్లనే గెలుస్తావు. ఇప్పుడు నల్గొండలో నేను ఇప్పటి వరకు 30 ఏళ్ళలో ఎవరి దగ్గర ఛాయ కూడా తాగలేదు.